హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ రామ్ ఇష్యూ చందు ఛానల్. ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఇన్సూరెన్స్ సంబంధించి సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఒక కామెంట్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి అయితే వీడియో చేయబోతున్నాను. ముందుగా అయితే మీరు బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క సిఎస్సి పోర్టల్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మీ ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ మీ క్యాప్చా ఇచ్చి లాగిన్ అయిపోండి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మీ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే కనుక విఎల్ఈ ఇన్సూరెన్స్ ర్యాప్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. సో మీకు ఈ పేజ్ అనేది ఇక్కడ స్క్రాల్ బార్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్క్రాల్ బార్ మీకు ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ ఆప్షన్స్ మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఈ స్క్రాల్ బార్ని డౌన్ చేయండి, మీకు రిమైనింగ్ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా, ఇక్కడ మీరు విఎల్ఈ ఇన్సూరెన్స్ ర్యాప్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ ఓపెన్ అవ్వకపోతే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా అయితే మీరు లాగిన్ అయిపోండి. ఇక్కడ మీరు న్యూ ట్యాబ్ అనేది క్లిక్ చేసి ఇక్కడ సిఎస్సి ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి. సిఎస్సి ఇన్సూరెన్స్ అండ్ ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ వెబ్ పేజ్ ఉంది కదా, ఈ ఫస్ట్ వెబ్ పేజ్లో మీరైతే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ వెబ్ పేజ్లో మీరు ఇక్కడ విఎల్ఈ ఇన్సూరెన్స్ తర్వాత ర్యాప్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, మీరు ఫస్ట్ విఎల్ఈ ఇన్సూరెన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఇంటర్ఫేస్లో మీరు ఏంటంటే మీ యొక్క సిఎస్సి ఐడి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, మిడిల్ నేము అండ్ మీ ఫాదర్ పేరు, మీ మదర్ పేరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మీ జెండర్, తర్వాత రిలీజియన్, మీరు ఏ రిలీజియన్, హిందువా, క్రిస్టియనా, ముస్లిమా ఏంటి, సో ఈ రిలీజియన్, తర్వాత కేటగిరీ, మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారు, జనరల్ కేటగిరీయా, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఈ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు క్లాస్ 10, ఇంటరా, లేకపోతే డిప్లొమా చేశారా, ఐటీ చేశారా, గ్రాడ్యుయేటా, పోస్ట్ గ్రాడ్యుయేటా, ఈ ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత మీరు స్టేట్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది, మీ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గ్రామ పంచాయతీ, మీరు ఒకవేళ పంచాయతీలో ఉన్నట్టయితే మీ పంచాయతీకి సంబంధించి ఒక పంచాయతీ నేమ్ అనేది ఉంటుంది, ఆ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత లైన్ 1 అంటే మీ యొక్క అడ్రస్ టైప్ చేసేసేయండి. ఇక్కడ లైన్ 2 మీకు లాంగ్ అడ్రస్ ఉంటే కనుక మీరు ఇక్కడ కూడా కంటిన్యూ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వండి. మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మీరు పర్టికులర్ వర్డ్ పక్కన స్టార్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పర్టికులర్ కాలమ్స్ కంపల్సరీ మీరైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఐడి ప్రూఫ్ ఉంటుంది కదా, ఆ ఐడి ప్రూఫ్ సంబంధించి ఒక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయండి. నేనే చెప్పాను ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ కింద ఏమేమి వస్తాయో, ఆధార్ కార్డ్ అయినా పెట్టచ్చు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఇందులో ఏదైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. తర్వాత డాక్యుమెంట్ నెంబర్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో, సపోజ్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేశారనుకోండి, ఆధార్ కార్డ్ సంబంధించిన నెంబర్ అనమాట. తర్వాత చూస్ ఫైల్, మీ యొక్క ఫైల్ ఏదైతే అప్లోడ్ చేసుకున్నారో ఆ ఫైల్ అనేది ఎప్పుడు కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 75 KB లోపు ఉండాలన్నమాట. 75 KB లోపు ఉండాలి. అలాగే మీరు కాపీ ఆఫ్ పాన్ కార్డ్ యొక్క నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు, మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, తర్వాత పాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అప్లోడ్ చేస్తారు. ఇది కూడా 75 KB అనేది డాక్యుమెంట్ ఫార్మేట్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. డాక్యుమెంట్ ఫార్మేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అర్థమైందా? ఇమేజ్ కాదు, డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్రూఫ్ సంబంధించి మీకు మీ దగ్గర ఏముంది, హైయెస్ట్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ ఏదైనా ఉంటే కనుక, లైక్ మార్క్ లిస్ట్, టీసీ అలా ఏదైనా ఉంటుంది కదా, సో ఆ టీసీ అనేది లేదా మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ మ్యాక్సిమం సైజ్ 75 KB. ఈ 3 కాలమ్స్లో కూడా మీ సైజ్ అనేది 75 KBనే ఉంటుంది ఫ్రెండ్స్. చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసాను. ఇప్పుడు డాక్యుమెంట్స్ విషయానికి వస్తే కనుక మీరు ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క డేటా అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీ యొక్క ఫైల్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో, నేను ఇక్కడైతే ఫైల్ అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ యొక్క ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్కి సంబంధించి ఈ ఫైల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు ఈ డేటా అనేది చూడండి అప్లోడ్ అవ్వదు, ఎందుకంటే ఇది ఫైల్ సైజ్ షుడ్ బి లెస్ దెన్ 75 KB. బట్ ఫైల్ అనేది చాలా ఎక్కువ సైజు ఉందన్నమాట. నేను మీకు నేను చెప్పాను ఎలా తగ్గించుకోవాలి ఫైల్ సైజ్ అనేది. మీరు ఇక్కడ చూసారంటే నేను డెస్క్టాప్ పైన అయితే ఫైల్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ ఫైల్లో మీరు గమనించినట్టయితే
ఈ ఫైల్ యొక్క సైజ్ అనేది మీరు ఎలా తెలుసుకోవచ్చు, రైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి 407 KB ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు ఫస్ట్ అయితే రెడ్యూస్ చేసుకోవాలి. ఎలాగా నేను మీకు నిన్న చెప్పాను, నేను ఎస్టర్డే మీకు చెప్పాను కదా, ఇక్కడ జేపీజీ సైజ్ రెడ్యూసర్ 60 KB, ఓకేనా, 60 KB కాదండి, జేపీజీ సైజ్ రెడ్యూసర్. మీరు ఎంత పెట్టాలి, 75 KBలో పెట్టాలి కాబట్టి మీరు ఇక్కడ ఒక 30 KB ఇవ్వండి, ఓకేనా. 30 KB ఎంటర్ చేయండి. 30 KB ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ 11 అనేది ఓపెన్ అవుతుంది. సో సెలెక్ట్ చేసుకొని మీ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో మీకు ఇక్కడ ఫైల్ అనేది క్లియర్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసేయండి. ఇక్కడ ప్రొసీడ్ టు పే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీరైతే 200 రూపీస్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ పే చేయడం వల్ల మీరు ఇన్సూరెన్స్ ఏదైతే ఎవరికైతే చేస్తారో ఆ ఇన్సూరెన్స్కి మీకు 20 to 30% కమిషన్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నేను నెక్స్ట్ మీకు అదర్ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ సిఎస్సి ఇన్సూరెన్స్, నేనైతే అక్కడ పేమెంట్ అయితే పే చేయలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు విఎల్ఈ రిజిస్ట్రేషన్, వ్రాప్ రిజిస్ట్రేషన్. మనం విఎల్ఈ రిజిస్ట్రేషన్లో నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, సపోజ్ నాకు ఏం ఎర్రర్ మెసేజ్ వస్తుంది చూడండి, నేను పేమెంట్ అయితే సక్సెస్ఫుల్గా పే చేయలేదు కాబట్టి యువర్ పేమెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. అంటిల్ అన్లెస్ మీరు పేమెంట్ పే చేసేదాకా మీకు ఎర్రర్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైందా? ఈ పేమెంట్ పే చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఏ ఇన్సూరెన్స్ చేసినప్పటికీ మీకు 20 to 30% కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వన్స్ అగైన్ పేమెంట్ అయితే కంప్లీట్ చేసి మీకు ఆ వీడియోని ఈ వీడియోని జాయిన్ చేసి మీకు ఒక వీడియో అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీ యొక్క సిఎస్సి ఐడి రావడం జరుగుతుంది. సో మీకు అమౌంట్ ఎంత అవుతుంది, 200 రూపీస్. మీ యొక్క రెఫరెన్స్ అనేది ఇది ఉంటుంది. ఈ నెంబర్ని మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. మీకు ఇక్కడ సిఎస్సికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ వాలెట్ పిన్, అంటే మీ వాలెట్లో ఈ అమౌంట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ అమౌంట్ మీరు వాలెట్లో లేకపోతే అమౌంట్ అయితే కట్ అవ్వదు. సో ఈ అమౌంట్ ఉండాలి. ఇక్కడ మీరు వాలెట్ పిన్ దగ్గర మీ పిన్ అయితే ఎంటర్ చేయండి. దీనికన్నా ముందుగా మీరు ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేనైతే ఈ 2 సర్వీసెస్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్ ఎక్కువగా, హెచ్డిఎఫ్సి పీజీ, యాక్సిస్ పీజీ. గ్లోబల్ పే యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఛార్జెస్ పడడం జరుగుతుంది. కాబట్టి మీరు హెచ్డిఎఫ్సి పీజీ, యాక్సిస్ పీజీ ఏదైనా యూస్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాక్సిస్ పీజీ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీ మొబైల్ నెంబరు తర్వాత మీ వాలెట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత పే అని పైన క్లిక్ చేయండి. మీ యొక్క పేమెంట్ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిన తర్వాత మీ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. టు కంటిన్యూ క్లిక్ ఎనీ ఆఫ్ ది లింక్స్ ఇన్ ది లెఫ్ట్ ప్యానల్. ఇక్కడ మీకు అన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ ఇంటర్ఫేస్లో మీరు ఏది ఎగ్జామ్ కూడా టైం ఒకటి కూడా రాయలేదు. ఫస్ట్ వచ్చి లర్నింగ్ స్టార్టెడ్, మాడ్యూల్ కంప్లీటెడ్, ఎగ్జామినేషన్, రిజల్ట్, సర్టిఫికేట్, ఇలా 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేయాలి మనము, లైక్ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా మనం ఒక 1 by 1 అనేది చదవాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ లాంచ్ పైన ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీకు ఒక వీడియో అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మీరు అన్ని టెస్ట్లు అయితే 1 by 1 అన్ని చదవాల్సి ఉంటుంది. చదివి మీరు ఒక ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇది అనమాట మన మెటీరియల్, ఓకేనా. ఈ మెటీరియల్లో మీరు క్లియర్గా చదువుకోవాలి. ఒక టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఫామ్ అయ్యి చూడండి. చూస్ ది కరెక్ట్ ఆప్షన్. సో లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ఇండియా ఇన్ డాష్. సో మీరు ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ ఏదైతే ఉన్నాయో ఈ 10 ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 10లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ అలా అన్నీ స్కిప్ చేయకుండా అన్నీ చదవండి. ఎందుకంటే మీకు ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎగ్జామ్కి వస్తాయి కాబట్టి. ఇక్కడ మీకు 16 సర్వీసెస్ అయితే ఉంటాయి కదా. చూడండి ఇక్కడ మాడ్యూల్ టైటిల్ వచ్చి హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్, ప్రీమియం, కాన్సెప్ట్స్, బెనిఫిట్స్ అండ్ డిడక్టెడ్ బిల్స్ అండ్ క్లైమ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఇలా చాలా కాన్సెప్ట్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ సంబంధించి అన్ని ఆప్షన్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు
ఈ ఆప్షన్స్ వన్ బై వన్ క్లిక్ చేసుకుంటూ వస్తే మీరు 16 టాపిక్స్ కవర్ చేసిన తర్వాత అన్ని టాపిక్స్ గురించి చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఏముంది మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అని ఉంది కదా, ఈ ఎగ్జామినేషన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కంటిన్యూ that I have understand all the instructions. First మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదువుకోండి. These questions paper is a objective type. All questions are compulsory. There are 25 questions in total and each question carries 1 mark. ఓకేనా? అండ్ నో నెగిటివ్ మార్కింగ్. సో ఒకవేళ ఆన్సర్ రాంగ్ అయితే కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. డ్యూరేషన్ ఆఫ్ ది టైమ్ ఇస్ 30 minutes. ఇన్ కేస్ ఆఫ్ ద internet breaks in between of system shutdown, the assignment will be resumed. అంటే ఒకవేళ మీ ఇంటర్నెట్ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు అనమాట. రీడ్ క్వశ్చన్స్ అండ్ ఆప్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ అటెంప్టింగ్ అండ్ వన్స్ అసైన్మెంట్ ఈస్ దన్ కైండ్లీ క్లిక్ ఆన్ ది ఫైనల్ సబ్మిషన్ ట్యాబ్. సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసే ముందు మీరు ఒకసారి అయితే క్లియర్గా చదువుకోండి. చూడండి, నేను ఓకే పైన అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ అనేది మీరు చదువుకోవాలన్నమాట. 30 minutes మాత్రమే టైం బీయింగ్ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియకపోతే మీ 30 minutesలో మీరు మెటీరియల్ ఏదైతే చదువుకున్నారో దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఇక్కడ నేనైతే క్వశ్చన్స్ లైవ్లో చూపిస్తున్నాను. సో ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయ్యింది అనుకోండి. ఇక్కడ మీ నెట్వర్క్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ నెట్వర్క్ ఏదైతే యూస్ చేస్తున్నారో అది కొద్దిగా స్పీడ్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఈ టైం బీయింగ్ అయితే కంటిన్యూ అయిపోయింది ఆల్రెడీ 30 minutesకి, ఇది కూడా కన్సిడర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ వన్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా 30 minutes టైం బీయింగ్ మాత్రమే మనకు ఉంటుంది. సో ఇక్కడ గమనించినట్టయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోయింది జరిగింది. సో ఆరిజిన్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ బిట్వీన్ ది, సో ద ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. సో ఇది అనమాట. సో దాని సెకండ్ ఆప్షన్ చూడండి, ఎల్ఐసి ఆఫ్ ది ఇండియా కమ్స్ ఫ్రమ్ ది ఫోర్స్ ఆన్ సెప్టెంబర్ కదా, సో సెప్టెంబర్. సో నెక్స్ట్ వచ్చి ఎవ్రీ ఇన్ష్యూర్ క్యారింగ్ ఏంటండి అది ఆన్సర్? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎంత పర్సెంట్ తీసుకుంటుంది? 35%. నేను చదివిన మెటీరియల్ ప్రకారం అయితే 35%. అండ్ ఫోర్త్ క్వశ్చన్ మీకు ఇక్కడ చూసారంటే 20th January 1956 ఆల్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ఇండియా వర్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? నేను చదివిన ప్రకారం అయితే 43 ఆన్సర్. సో అలాగే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్, సో దీనికి ఆన్సర్ వచ్చి ఇన్సూరెన్స్. మనం రాసిన ఎగ్జామ్ ఇన్సూరెన్స్ సంబంధించిందే కదా, ఇన్సూరెన్స్ దీనికి ఆన్సర్. నెక్స్ట్ వచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో ఏ స్టేట్మెంట్ ట్రూ? మనకి ఇక్కడ మెథడ్స్ ఆఫ్ షేరింగ్ అండ్ లాసెస్ ఆఫ్ ది ఫ్యూ బై ది మెనీ. సో మనకి ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కంపేర్ చేస్తే ఇన్సూరెన్స్ ఇస్ అ మెకానిజం దట్ హెల్ప్స్ దట్ పూలింగ్. సో ఇదే కదండి మన ఆన్సర్. నెక్స్ట్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్స్ 1948 ఏంటి మనకి ఆన్సర్? దీనికి మెడికల్ ఏజెన్సీసే కదా స్టార్ట్ చేశాయి. ఎస్. నెక్స్ట్ మీరు గమనించారంటే ప్రధాన్ మంత్రి యోజన జీవన, ఇది మనకి ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ అడిగాం కదండి. 18 to 15 years వాళ్ళకే కదా ఎలిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ మీన్స్ ఏంటి? మనకి జనరల్గా ఇన్సూరెన్స్ మీట్ ఏంటి? ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా వస్తాయి కదా. సో ఒకసారి మీరు చదువుకొని నేనైతే ఆన్సర్ గబగాని పెడుతున్నాను, ఎందుకంటే 30 minutes టైం పీరియడ్ ఉంది. 25 questions అయితే ఆన్సర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఫాస్ట్గా పెట్టేస్తున్నాను. అండ్ ఇన్సూరెన్స్ ఇస్ అ బాండ్ ఆఫ్ ఫండరీస్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది అబో, ఇవన్నీ కూడా అనమాట. నెక్స్ట్ హౌ బెంచ్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. సో నేను క్వశ్చన్ కంప్లీట్గా అయితే చదవడం లేదండి, ఎందుకంటే ఇక్కడ నేను ఆన్సర్స్ అయితే మీకు ఒకసారి చదివాను కాబట్టి నేను ఆటోమేటిక్గా ఆన్సర్స్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఇస్ ఇన్సెప్టబుల్ అండ్ ద లాస్ ఆఫ్ బోత్. అండ్ జనరలీ ఎ పర్సన్ సీకింగ్, ఎందుకు సీక్ చేస్తారు ఎ పర్సన్? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ప్రపోజల్ ఫామ్ ఐ గెస్. సో ఇక్కడ ఆన్సర్ అయితే అది పెడుతున్నాను. ఇన్ ఎనీ కాంట్రాక్ట్ ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఆఫర్. సో దీనికైతే కన్సిడరేషన్ ఉండాలి కదా కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చి మీకు 15th క్వశ్చన్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో దీనికి ఆన్సర్ వచ్చి మెటీరియల్ ఫ్యాక్ట్ కదండి. సో మెటీరియల్ ఫ్యాక్ట్ అయితే పెడుతున్నాను, చూద్దాం ఎంత పర్సెంట్ అయితే వస్తుందో. అండ్ గౌతమ్ గెట్స్ హిస్ ట్రాక్టర్ ఇన్ష్యూర్డ్. సో ఇది మనకి ఇక్కడ వచ్చి నాన్ డిస్క్లోజర్ ఆఫ్, ఇది ఆన్సర్ నేను చదివిన ప్రకారం అయితే మెటీరియల్లో. అండ్ ఇండెమినిటీ మీన్స్ గ్యారంటీ ఆఫ్ ది అస్యూరెన్స్, ఇది వచ్చి మేక్ గుడ్ ఆఫ్ లాస్ కదండి. సో ఇదైతే పెడుతున్నాను. 19th ఆన్సర్ ఏంటి? రామ్ ఫెల్స్ డౌన్ ది హార్స్ వైల్ ది డూయింగ్. సో ఐ గెస్ దీని ఆన్సర్ వచ్చి
మీకు ఐ థింక్ సో ఇది అని అనుకుంటున్నా, ఇదైతే నాకు కొద్దిగా డౌట్గా ఉంది, బట్ ఆన్సర్ పెట్టాను. కన్వెన్షన్ ఇన్సూరెన్స్ హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇన్ టూ. సో ఇక్కడ మనకి జనరల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో నేనైతే ఇది పెడుతున్నాను. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చదువుతున్నాను. మిస్లీనియస్ ఇన్సూరెన్స్ బిజినెస్ మీన్స్ ఇవన్నీ కూడా వస్తాయి కదండి మనకి మిస్లీనియస్ అంటే. సో ఆల్ ఆఫ్ దిస్ అబో ఐ గెస్. సో సమ్ ఇన్సూరెన్స్ కెనాట్ బి కేటగిరైజ్డ్ యాజ్ ద స్టాండర్డ్. సో ఇక్కడ మనకు గమనించినట్టయితే ఈ క్వశ్చన్కి మాత్రం క్రాప్ ఇన్సూరెన్స్, దీనికి కూడా ఆల్ ఆఫ్ ది అబోనే నాకు తెలిసి. నెక్స్ట్ ఆల్ ది ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ఈజ్ అ గవర్నమెంట్ ఆఫ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దీనికి ఆన్సర్ ఏముంటుందండి? 23rd. మీకు ఏమైనా ఐడియా ఉందా? పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనుకుంటున్నా. ఏ హౌస్ హోల్డ్ ఈజ్ ఇన్సూరెన్స్ మీన్స్ ఇక్కడ బోత్ ఆఫ్ ది అబో. సో అది టైప్ చేస్తున్నాను. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్స్ ది ప్రోడక్ట్ లైక్ బోత్. ఇది రెండు కూడా ఉంటాయి కదండి మనకి. సో నేను ఇక్కడ రెండు పెడుతున్నాను. చూద్దాం మనకి ఇప్పుడు ఎన్ని ఆన్సర్స్ వస్తాయి. ఒకసారి మీరు రీచెక్ చేసుకోవాలంటే ప్రీవియస్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నేనైతే సబ్మిట్ చేసేస్తున్నాను. చూద్దాం మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో. లెట్స్ సీ ఎన్ని కరెక్ట్స్ ఉన్నాయి. 25 out of 23 అండి. ఏదో 2 అయితే రాంగ్ వచ్చాయి. సో నా పర్సంటేజ్ 92% యాక్చువల్గా అయితే. ఓకే ఫైన్. మనకి ఇప్పుడు సర్టిఫికేట్ పైన క్లిక్ చేసామనుకోండి ఇక్కడ. సో యువర్ స్కోర్ ఈస్ 90%. సో 92. సర్టిఫికేట్ పైన క్లిక్ చేయండి. సర్టిఫికేట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క సర్టిఫికేట్ అని రావడం జరుగుతుంది. దీని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇది మీ యొక్క సర్టిఫికేట్ అనమాట. నేను సర్టిఫికేట్ అయితే హైడ్ చేసేసాను. సో మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గవర్నమెంట్ ఆఫ్ ది సిఎస్సి ఈ గవర్నమెంట్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇష్యూయింగ్ ప్లేస్ ఇస్ ఢిల్లీ. న్యూఢిల్లీ నుంచి మనకి సర్టిఫికేట్ అయితే ఇష్యూ అవుతుంది. ఇది మన సర్టిఫికేట్ అనమాట. అర్థమైంది కదా? సో ఇలా మనం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాము. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ హోమ్కి వెళ్ళిపోయారనుకోండి. హోమ్లో మనకి ఇక్కడ విఎల్ఈ ఇన్సూరెన్స్ అండ్ ర్యాప్ రిజిస్ట్రేషన్ ఉంది కదా. నెక్స్ట్ మనం ఏం చేస్తాము? ఈ ప్రాసెస్ వన్స్ అయిపోయిన తర్వాత ర్యాప్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటాం. సో ర్యాప్ రిజిస్ట్రేషన్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ర్యాప్ రిజిస్ట్రేషన్లో అయితే ఏంటంటే ఇక్కడ ర్యాప్ ఇన్సూరెన్స్ అని టైప్ చేయండి. సో ఎంటర్ ఇచ్చేసేయండి. సేమ్ ఫస్ట్ వెబ్సైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ర్యాప్ అనేది కదా, రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ యాస్టిస్. ఇక్కడ కూడా మీరు మీ యొక్క సిఎస్సి ఐడి రావడం జరుగుతుంది. తర్వాత ఇక మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఫాదర్ పేరు, మీ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. మొబైల్ ఐడి ఎంటర్ చేయాలి. మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, తర్వాత వచ్చి మీ రిలీజియన్ అంటే ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు, కేటగిరీ ఏ క్యాస్ట్, ఓబీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, తర్వాత వచ్చి మీ ఫోటో అప్లోడ్ చేయాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్ ఒకటి అప్లోడ్ చేయాలి. తీసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే తీసుకుంటున్నారో పీజీఆ ఏదని ఆ డాక్యుమెంట్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? ఇక్కడ మీరు మీ యొక్క స్టేట్ అనేది డిస్ట్రిక్ట్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి కొత్తపల్లి 3 అనుకోండి. మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఆ యొక్క పంచాయతీ, మీరు పంచాయతీకి సంబంధించిన వాళ్ళైతే పంచాయతీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారు. లేదా మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళైతే ఈ కాలం స్కిప్ చేసి ఈ 2 కాలమ్స్లో ఆన్సర్ రాస్తారనమాట. అంటే మీ యొక్క అడ్రస్, కంప్లీట్ అడ్రస్. నెక్స్ట్ మీ యొక్క పిన్ కోడ్, మీ మండలం యొక్క పిన్ కోడ్. ఇక్కడ మీ ఫోటో, పాన్ కార్డ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ 3 డాక్యుమెంట్స్ కూడా మీకు 75 KBనే ఉండాలి. ఇది మీరు గమనించండి. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ అన్ని నేను ఫిల్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఆల్ కాలమ్స్ అయితే ఫిల్ చేశాను. డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసేసాను. ప్రొసీడ్ టు పే పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు క్లిక్ పైన పే చేసిన తర్వాత మీకు ఈ పర్టికులర్ ప్రాసెస్ అవ్వడానికి సమ్ టైం అయితే తీసుకుంటుంది. ఇది మీ యొక్క బ్రౌజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేను డీటెయిల్స్ అయితే ఇక్కడ హైడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే ర్యాప్ ఇన్సూరెన్స్ అనేది మార్నింగ్ 10 to 5 o'clock మధ్యలో చేయాలి. అది కూడా మీరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీసీ కెమెరా ముందు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్ కూడా మనం
చేసుకున్నట్టయితే మనకి అన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఏ బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే మీకు కమిషన్ అనేది ఇన్స్టెంట్గా ఉంటుంది 20-30%. నాట్ ఓన్లీ మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ గురించి నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ అయితే అప్లోడ్ చేయలేకపోయానండి ఆ వీడియో. సో ఒకసారి మీకు అది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విఎల్ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో, విఎల్ఈ ఇన్సూరెన్స్ అండ్ ర్యాప్ రిజిస్ట్రేషన్. విఎల్ఈ ఇన్సూరెన్స్ చేసుకున్న వాళ్ళు ర్యాప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే కనుక విఎల్ఈ ఇన్సూరెన్స్కి సెపరేట్ ఫీ ఉంటుంది, ర్యాప్ రిజిస్ట్రేషన్ కూడా. సో ఈ కంప్లీట్ బోత్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక మీరు ఎవరికైనా పర్సన్కి ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఇన్సూరెన్స్ కనుక చేసుకున్నట్టయితే వాళ్ళకి సమ్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఎవరైతే మీరు ఏజెంట్గా ఇప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకుంటారు కదండి, మీ పైన 20-30% కమిషన్ అనేది రావడం జరుగుతుంది ఇన్స్టెంట్గా. సో మీకు ఇలా ఈ ఒక పర్సన్ ఇన్సూరెన్స్ ఒకసారి సక్సీడ్ అయ్యిందంటే కనుక, వాళ్ళు తీసుకున్నట్టయితే కనుక మీకు ఆన్ ది స్పాట్ 20-30% ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఇలా పర్సన్ నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్ ఇదే కాకుండా మీకు వెహికల్ ఇన్సూరెన్స్, తర్వాత A to Z లైక్ 2 వీలర్స్ టు ఆల్ కైండ్ ఆఫ్ వెహికల్స్ కూడా మనం ఇన్సూరెన్స్ అనేది చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో లైక్ ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారనమాట. ఇలా కంప్లీట్ ప్రాసెస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో సేమ్ వే లైక్ ర్యాప్ రిజిస్ట్రేషన్ కూడా సేమ్ అలానే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఎంత సేవ్ చేసినా కూడా మీకు ఈ ఎర్రర్ అనేది ఇలానే వస్తుంది. ఎందుకంటే దీని వర్కింగ్ అవర్స్ ఏంటంటే మార్నింగ్ 10 to నైట్ 5 o'clock మధ్యలో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అదే విఎల్ఈ రిజిస్ట్రేషన్ అనుకోండి, దానికంటూ టైమింగ్ ఏం లేదు. బట్ ఈ ర్యాప్ ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రం 10 to 5 మధ్యలో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో మీకు ఈ ఇన్సూరెన్స్లో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు, నేను మీకు ఇందాక చూపించినట్టుగా మీకు కావాల్సిన బెనిఫిట్స్ మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏ బెనిఫిట్స్ ఉంటాయో. ఫస్ట్ ఈ ర్యాప్ విఎల్ఈ ఇన్సూరెన్స్ మీరు చేయాలంటే టైమింగ్స్ వచ్చి 10 to 5 ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సేమ్ లైక్ మీరు విఎల్ఈ ఇన్సూరెన్స్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సేమ్ ప్రాసెసే ఉంటుందండి దీనికి కూడా. డాక్యుమెంట్స్ విషయానికి వస్తే కనుక మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు. సపోజ్ మీకు ఆధార్ కార్డు అవైలబిలిటీ లేదనుకోండి, మీ యొక్క ఓటర్ ఐడి కూడా అప్లోడ్ చేయొచ్చు, ఓకేనా. సో తర్వాత వచ్చి మీ యొక్క హైయెస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆ కెపాసిటీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ వచ్చి 72 KB మాత్రమే ఉండాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మీరు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు 200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 200 రూపీస్ పే చేసిన తర్వాత మీకు సర్వీసెస్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఈ సర్వీసెస్లో 1 by 1 సర్వీస్ లాగిన్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవ్వడానికి మీరు ఒక ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. 25 క్వశ్చన్స్ అయితే 30 minutesలో ఎగ్జామ్ రాస్తే కనుక మీకు ఒక సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది ఫ్రెండ్స్. అర్థమైందా. సో ఆ సర్టిఫికేట్ అనేది మీ పర్సంటేజ్ని బేస్ చేసుకొని మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అనేది అవుతుంది. కమిషన్ విషయానికి వస్తే కనుక మీకు 20-30% పర్ ఇండివిజువల్ మీరు ఇన్సూరెన్స్ చేసినట్టయితే, ఎయిదర్ ఇక్కడ చూడొచ్చు మీరు నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, మీరు వెహికల్స్ కూడా ఇన్సూరెన్స్ చేయొచ్చు, తర్వాత వచ్చి మెడికల్ ఇన్సూరెన్స్ చేయొచ్చు, తర్వాత హోమ్ ఇన్సూరెన్స్ చేయొచ్చు. ఇలాగా అన్ని రకాల ఇన్సూరెన్స్లు మనం ఇక్కడ చేయొచ్చు అనమాట యాజ్ ఏ విఎల్ఈగా. ర్యాప్ ఇన్సూరెన్స్ కూడా చేసుకుంటే మీకు అన్ని బెనిఫిట్స్ అనేది వర్తిస్తాయి అనమాట. అర్థమైందా. సో ఇలా ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల మీకు ఇన్స్టెంట్గా కమిషన్ రావడం ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో కాబట్టి మీరు కంపల్సరీగా మీకు వీలైనంత వరకు ఇన్సూరెన్స్ అనే ఆప్షన్ని ఏజెంట్గా అయితే మీరు యాక్సెప్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇది మీకు యూస్ఫుల్ అయ్యే ఆప్షనే ఫ్యూచర్లో కూడా. సో ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో నేను ర్యాప్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీకు నేను ఒక వీడియో అయితే కంప్లీట్ వీడియో చేసి దాన్ని కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి నాకైతే ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో 24/7 అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా సందేహం ఉన్నప్పుడైతే మీరు నాకు యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు యూట్యూబ్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే ఒక లైక్, ఆ షేర్, ఆ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యూ. నా కంటెంట్ చూడండి, మీకు ఒకవేళ యూస్ఫుల్ అయినట్టయితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద మీకు హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. హైప్ పైన క్లిక్ చేసి మీరు ఒక పాయింట్స్ అయితే ఇచ్చారంటే నేను ఫర్దర్ వీడియోస్ చేయడానికి నాకు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.